వెల్కమ్ టు B6 లైవ్ ఛానల్. ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందించే ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ వెనువెంటనే వాటిని పరిష్కరించే దిశగా పయనిస్తున్న శాసనసభ్యులు కాకర్ల సురేష్ అదే క్రమంలో ప్రతి నెల పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నిర్విరామంగా సేవలందిస్తున్నారు శాసనసభ్యులు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వెళ్ళేది ఎప్పుడు కట్టుకున్నావు? వెళ్ళేది స్థలం నీదేనా? ఇది కాంగ్రెస్ ఎట్లా ఉంది తెలుగుదేశం పార్టీ పరిపాలన? 18 నెలలు అయింది, ఇప్పటికి 1 సంవత్సరం అయింది. ఏం కావాలి? ప్లీజ్ ఏం ఇబ్బంది లేదు. వెయిట్ సార్ మీద వెళ్ళేది ఎప్పుడు కట్టుకున్నావు? వెళ్ళేది స్థలం నీదేనా? ఇది కాంగ్రెస్ ఎట్లా ఉంది తెలుగుదేశం పార్టీ పరిపాలన? 18 నెలలు అయింది, ఇప్పటికి 1 సంవత్సరం అయింది. ఏం కావాలి? అందరికీ నమస్కారం అండి. తక్కెళ్ళపాడు ఎస్సీ కాలనీలో ఉన్నాం ఈరోజు. ఇక్కడ మనం అందరికి తెలుసు, 1వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే పరిస్థితి. ఈ రోజున కొత్త సంవత్సరం సందర్భంగా, పండగ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రివర్యులు యువనేత లోకేష్ గారు ఆదేశానుసారం ఈ రోజున 31వ తేదీన మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ మనం తక్కెళ్ళపాడు ఎస్సీ కాలనీలో కొన్ని ఇళ్లు తిరగడం జరిగింది, వారి సమస్యలు వినడం జరిగింది. అలాగే పెన్షన్ అనే కాకుండా రకరకాల సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ అయ్యాక కానీ ఇంతకు ముందు కానీ నేను మొట్టమొదటిసారి ఈ కాలనీకి రావడం, ఒకసారి అందరినీ పలకరించి వాళ్ళ సమస్యలన్నీ రాసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వాళ్ళకి సీసీ రోడ్లు అవసరం ఉంది. దాదాపుగా 370 మీటర్ల సీసీ రోడ్లు ఎస్టిమేషన్ చెప్పారు, దాన్ని కంప్లీట్ చేస్తాం. అలాగే ఒక కమిటీ హాల్కి మనం ఆల్రెడీ భజన మందిరాల కింద రిక్వెస్ట్ పెట్టున్నాం. అలాగే సోదరుడు జనసేన నాయకులు మనకి ఇక్కడ రంగయ్య గారు చెప్పడం జరిగింది, గుడి గురించి, రాముల వారి గుడి గురించి కూడా రిక్వెస్ట్ అడగడం జరిగింది. దాని గురించి కూడా మనం పరిశీలన చేస్తాం. అలాగే కొన్ని కొత్త పెన్షన్లకు కానీ కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది, అవన్నీ కూడా రాసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మీరు చూశారు, మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి 18 నెలలు అయింది. 18 నెలల్లో ఒకసారి చూస్తే మనం ఉదయగిరి నియోజకవర్గంలో మనకి 8 మండలాలు, 8 మండలాల్లో 39,665 పెన్షన్లు ఇస్తున్నాం మనం. అంటే దాదాపుగా నెలకి 18 కోట్ల రూపాయలు మనం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఈ 18 నెలల్లో మనం నెలకి 18 కోట్లు మనం ఖర్చు పెట్టుకుంటూ వస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నెలకి 18 కోట్లు మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది.
అంటే ఒకసారి మీరు ఆలోచన చేస్తే 39,665 అంటే దాదాపుగా 39,000 కుటుంబాలు. అంటే మిగతా 665 ఒక్కొక్కసారి ఒక ఇంటికి 2 పెన్షన్లు వచ్చే సందర్భం ఉంటుంది. రఫ్ గా చూసుకున్నా కూడా మనకు 38,000-39,000 ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మనం సహాయం అందించడం జరుగుతూ ఉంది మన వెల్ఫేర్ స్కీమ్స్ లో. అంటే మనకు 90,000 కుటుంబాలు ఉదయగిరి నియోజకవర్గంలో 90,000 కుటుంబాలు పైచిలకు ఉన్నాయి. వాటిల్లో దాదాపుగా 40,000 కుటుంబాలకి మనం ఈ రోజున సహాయం చేసే పరిస్థితి కేవలం పెన్షన్ ద్వారానే. ఇది కాకుండా మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ మాకు ఇంకా చాలా ఉన్నాయి. మన తల్లికి వందనం అవ్వచ్చు, రైతు సహాయానికి ఇచ్చిందే కావచ్చు, మిగతా కార్యక్రమాలు ఎన్నో పెన్షన్ కార్యక్రమాలు అవ్వచ్చు, వాటన్నిటిలో కూడా ఇంకా ఎన్నో కుటుంబాలకు మనం సహాయం చేస్తా ఉన్నాం. ఉద్యోగ పరంగా అవ్వచ్చు, రకరకాల కార్యక్రమాలతోటే